హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు లాస్ట్ 2 days చూసే ఉంటారు. లేజీ ప్రెప్ లో భాగంగా వీ హ్యావ్ కవర్డ్ ఎకానమీ అండ్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ లాస్ట్ వీక్. ఈ రోజు మనం థర్డ్ డేలో ఉన్నాము. థర్డ్ డేలో వీల్ బి టాకింగ్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే కనుక కంపల్సరీగా వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి. దాంట్లో మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము, అది ప్రాక్టీస్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్లో మీకు ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఎస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, నంబర్ 1 భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్, వెదర్ రిలేటెడ్ థింగ్, వాతావరణ అప్డేట్స్ ఇచ్చేటువంటి ఒక కొత్త సిస్టమ్ అనేది భారతదేశం తీసుకొని వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. దట్ విల్ బి టాకింగ్ అబౌట్. నెక్స్ట్ స్లీపింగ్ సిక్నెస్, దీన్నే మనం హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోసోమియాసిస్ హ్యాట్ అని కూడా పిలుస్తాము. మేజర్గా ఇది ఆఫ్రికాలో వచ్చిందనమాట స్లీపింగ్ సిక్నెస్. దీని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యానిమల్ స్టెమ్ బ్యాంక్, యానిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్, స్టెమ్ సెల్స్ గురించి. నెక్స్ట్ ఇండియాస్ ఫైట్ అగేన్స్ట్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, రోగ నిరోధక శక్తి మీద మనం శక్తి అనేది, రోగ నిరోధక శక్తి అనేది నశిస్తుంది బికాజ్ వీఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అనమాట. దాని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్, ఉపగ్రహ కూటమి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్, వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఠీకే. ఫస్ట్ వన్, భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్. It is indigenously developed advanced weather forecasting system under Make in India and Atmanirbhar Bharat. భారతదేశంలోనే డెవలప్ చేసాం మనం. ఇది ఎవరు డెవలప్ చేశారు సార్ అంటే IITM పూణే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రియాలజీ విత్ ద సపోర్ట్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, నోయిడాలో ఉంది. అండ్ IMD, ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్. ఈ 3 కలిసి ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ని అయితే డెవలప్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఏంటి సార్ అనంటే, వాట్ ఆర్ ద టెక్నికల్ ఫీచర్స్? ఇట్ యూజెస్ ట్రయాంగులర్ క్యూబికల్ ఆక్టాహెడ్రల్ డైనమిక్ గ్రిడ్. ఆక్టాహెడ్రల్ అంటే 6 షేప్స్. ఒక ట్రయాంగిల్ క్యూబ్లో ఉన్నటువంటి 6 షేప్స్లో ఆక్టాహెడ్రల్ ఫ్లోలో ఇది ఏం చేస్తుందనంటే వెదర్ ఫోర్కాస్ట్ చేస్తుంది. ఇట్ ఎనేబుల్స్ అల్ట్రా హై హారిజంటల్ రెజల్యూషన్ ఆఫ్ 6 కిలోమీటర్. ఆ పర్టికులర్ ఏరియాలో, ఈ పర్టికులర్ ట్రయాంగులర్ క్యూబికల్ ఆక్టాహెడ్రల్ గ్రిడ్లో 6 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి హారిజంటల్ రెజల్యూషన్స్ అనేది ఈ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్గా మనకి 12 కిలోమీటర్ ఉండేది. 12 కిలోమీటర్ అంటే కొంచెం వాస్ట్ ఏరియా. ఇప్పుడు 6 కిలోమీటర్ అంటే కొంచెం తక్కువ ఏరియాలోనే, అంటే కావాల్సిన వెదర్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో, మైన్యూట్ వెదర్ ఫోర్కాస్ట్, విలేజ్ లెవెల్లో, రూరల్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఫోర్కాస్ట్ సిస్టమ్, వెదర్ అప్డేట్, వాతావరణ సూచికలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా మనకి లభించడం జరుగుతుంది. గ్లోబల్గా చూసుకున్నట్టయితే భారతదేశం ఇప్పుడు 6 కిలోమీటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. గ్లోబల్గా చూసుకున్నట్టయితే కనుక 9 to 14 కిలోమీటర్ రిజల్యూషన్లో ఉంది. లైక్ US కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఇవన్నీ కూడా 9 to 6. అంటే మనది వాళ్ళ మీద ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనేది. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై సూపర్ కంప్యూటింగ్. ఎలా వర్కౌట్ అవుతున్నాయి అంటే, కొన్ని సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, వాటి ద్వారా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. అవేంటి సార్? అర్కా, ఇట్ ఈస్ బిల్ట్ బై IITM పూణే అండ్ అరుణికా, నోయిడా. ఈ 2 సూపర్ కంప్యూటర్స్ కూడా దీనికి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. డిస్టింక్ట్ ఫోర్కాస్ట్ ఎవ్రీ 6 కిలోమీటర్ రేడియస్, పంచాయత్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో మనకి హెల్ప్ అవుతుంది. ప్రొవైడ్ షార్ట్ అండ్ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో ఫార్మర్స్కి లేకపోతే విలేజర్స్కి మనకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ ఇది? గ్లోబల్ ఫస్ట్, బికాజ్ ఇండియా ఈజ్ ఓన్లీ నేషన్ విచ్ ఈస్ హ్యావింగ్ 6 కిలోమీటర్ రేడియస్ రియల్ టైమ్ గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. నెక్స్ట్ 30% ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రెడిక్టింగ్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్. వాతావరణంలో కనుక ఏవైనా ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఉంటే కనుక 30% ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ కంటే ఇప్పటికి. ఎందుకంటే మనం ఇప్పుడు షార్ట్ రేంజ్లో చెక్ చేస్తున్నాము, షార్ట్ రేడియస్లో చెక్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మంచి కరెక్ట్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ అనేది మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్
improved accuracy in forecasting core monsoon rainfall. This monsoon is very very important for the farmers. వర్షాలు ఎప్పుడు పడతాయి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే మాన్సూన్ రెయిన్స్ కావచ్చు, లేకపోతే వర్షాభావ ప్రభావితం కావచ్చు, వీటి ద్వారా ఎక్కువ వర్షం పడుతుందా, తక్కువ వర్షం పడుతుందా, ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది అంతా కూడా ఈ పర్టికులర్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ లోకలైజ్డ్ ఫోర్కాస్టింగ్. ఇప్పుడు 6 కిలోమీటర్ రేడియస్ కాబట్టి 2-3 విలేజెస్ దగ్గరలోనే మనకు తెలిసిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ హెల్పింగ్ ఫార్మర్స్ విత్ రెస్పెక్ట్ టు ది హార్వెస్టింగ్ అండ్ ఇరిగేషన్. నెక్స్ట్ రిజర్వాయర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ రిస్క్ రిడక్షన్, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, వీటన్నింటికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఎన్హాన్సెస్ ఇండియాస్ మెటీరియాలజికల్ సర్వీసెస్ అండ్ ఎనేబుల్స్ రీజనల్ లీడర్షిప్. And there are some applications as well with respect to the disaster management, water resource management, public safety and urban planning, agriculture, defense, other applications. These are like different applications that we have with respect to the Bharat forecast system. Broad relevance is this, and enti manaki deen dwara entante we can reduce disasters. క్లైమేట్ రెసిలియన్స్ అనేది దొరుకుతుంది. డిజాస్టర్ని మనం తగ్గించవచ్చు, డిజాస్టర్ని మనం ఆపలేం. ఇప్పుడు ఒక ఫ్లడ్, వాటర్ ఎక్కువ పడుతున్నాయి, లేక వర్షం ఎక్కువ వస్తుంది, ఫ్లడ్ వస్తుంది, ఈ రకమైనటువంటి డిజాస్టర్ని మనం ఆపలేం. కానీ దాని ద్వారా జరిగే నష్టాన్ని మనం తగ్గించవచ్చు. ప్రాణహానిని కావచ్చు, ఆస్తి నష్టాన్ని కావచ్చు, వీటిని మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంది అన్నమాట. సో దట్ ఇట్ సపోర్ట్స్ ఫుడ్ సెక్యూరిటీ. వర్షాలు ఎప్పుడు పడతాయో మనకి కరెక్ట్గా తెలిసింది, మాన్సూన్స్ మనకు కరెక్ట్గా తెలిసింది ఫార్మర్స్కి, అంటే హార్వెస్టింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఫుడ్ సెక్యూరిటీని మనం బీట్ చేయొచ్చు. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అండ్ ఇట్ సపోర్ట్స్, ఇట్ బూస్ట్ ఇండియాస్ రోల్ ఇన్ క్లైమేట్ డిప్లొమసీ బై షేరింగ్ అడ్వాన్స్డ్ ఫోర్కాస్టింగ్ విత్ సౌత్ ఏషియన్ నైబర్స్. If needed, we can share this information with the other countries, neighboring countries, and it contributes to sustainable development goals like SDG 2 zero hunger, SDG 13 climate action. ఈ రెండింటికి కూడా ఈ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఫైన్. సో ది గ్లోబల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇఫ్ యూ సీ, మనం 6 కిలోమీటర్లు, యూరోపియన్ యూనియన్ 9, యునైటెడ్ స్టేట్స్ 13, యునైటెడ్ కింగ్డమ్ 12. చెప్పాను కదా, 9 to 14 కిలోమీటర్ మధ్యలో ప్రపంచం మొత్తం ఇస్తుంది. భారతదేశం మాత్రం 6 కిలోమీటర్ రిజల్యూషన్తోనే ఫోర్కాస్ట్ అనేది చేయగలుగుతున్నాం. గెటింగ్ మై పాయింట్? యా, కూల్. నెక్స్ట్ స్లీపింగ్ సిక్నెస్. ఈ స్లీపింగ్ సిక్నెస్ని మనం హ్యూమన్ ఆఫ్రికన్ ట్రైపానోసోమియాసిస్ అని పిలుస్తాం, హ్యాట్ అని. రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది సార్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది ఏంటంటే కెన్యా అనే దేశము ఈ స్లీపింగ్ సిక్నెస్ని ఎలిమినేట్ చేసింది యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. దిస్ పర్టికులర్ స్లీపింగ్ సిక్నెస్ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ కెన్యా బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ఆఫ్రికాస్ ఫైట్ అగేన్స్ట్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. ఆఫ్రికాలో ఏంటంటే బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ కావచ్చు, లేకపోతే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే హంగ్రీనెస్ కావచ్చు, లేకపోతే క్లైమేట్ వల్ల కావచ్చు, దే విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ డిసీజెస్ అనమాట. ఈ నెగ్లెక్టెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 1/1 WHO కానివ్వండి, ది ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వాటిని కూడా 1/1 ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇందులో పాటుగానే మనం కెన్యా నుంచి స్లీపింగ్ సిక్నెస్ని ఎలిమినేట్ చేయగలిగారు. ఇది ఒక వెక్టార్ బార్న్ ప్రోటోజోవన్ డిసీజ్, అంటే ఒక మస్కిటో వల్ల కానివ్వండి. ఏమంటే ఈ మస్కిటో వల్ల ఏంటంటే మనకి ఈ పర్టికులర్ డిసీజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దేని ద్వారా వస్తుంది సార్ ఇదనంటే ట్రైపానోసోమియా స్పీసీస్, లైక్ ఒక ఈగ వల్ల వస్తుంది ఇది. దీంట్లో 2 ఉన్నాయి, ఒకటి ఏంటంటే ఒకటి క్రానిక్ ఫామ్, ఒకటి అక్యూట్ ఫామ్. వెక్టార్ ఏంటి సార్? టెస్ట్ ఫ్లై. దిస్ ఈజ్ ద వెక్టార్. ఈగ నుంచి మనకు రావడం జరుగుతుంది. ఇట్స్ ఒక ప్రోటోజోవన్ డిసీజ్. గెటింగ్ మై పాయింట్? కాకపోతే ఏంటంటే దీనిలో 2 ఫామ్స్ ఉన్నాయి, క్రోనిక్ ఫామ్ ఉంది, అక్యూట్ ఫామ్ ఉంది. అంటే ఇందులో ఏంటనంటే ఫాస్ట్గా వస్తుంది, తొందరగా తగ్గిపోతుంది. కొన్ని ఏంటంటే గ్రాడ్యువల్గా డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది బాడీలో, కానీ లేట్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది, తొందరగా తగ్గదన్నమాట. అంటే డిఫరెంట్ క్రోనిక్ ఫామ్, అక్యూట్ ఫామ్. ఈ 2 ఫామ్స్లో కూడా మనకి ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్. బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ టెస్టిస్ ఫ్లై, parasite enters human body and lymph, later invades the central nervous system. ఇదేదైతే ఉందో అది మనకి కొట్టినప్పుడు లేకపోతే మన మీద వాలినప్పుడు ఇది లోపల హ్యూమన్ బ్లడ్లో కానీ లేకపోతే
లింఫ్ అంటే ఏంటంటే ఫ్లూయిడ్స్ అండి, లోపల ఉన్నటువంటి రసాలు ఏవైతే ద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఈ పర్టికులర్ బైట్ అనేది, ఈ పర్టికులర్ స్లీపింగ్ సిక్నెస్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆఫ్రికాలో ఇట్ ఈస్ వెరీ మచ్ ఎండమిక్ టు 36 సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్. ఎట్ రిస్క్ గ్రూప్స్ ఎవరు సార్ అని అంటే రూరల్ కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ హూ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్, ఫిషింగ్, హంటింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ. దీస్ ఆర్ ద పీపుల్. వీళ్ళకి ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బికాజ్ వాళ్ళు లోకల్ లెవెల్లో పనిచేస్తుంటారు కాబట్టి ఇట్లాంటి బైట్స్ ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సిమ్టమ్స్ ఏంటి సార్ అనంటే ఎర్లీ స్టేజ్లో హిమోలైంఫెటిక్లో ఫీవరు, హెడేక్, జాయింట్ పెయిన్స్, ఇచ్చింగ్ ఉంటుంది, లేకపోతే స్వాలెన్ లింప్ నోడ్స్ అంటే ఉబ్బడాలు లాంటివి ఇనిషియల్ స్టేజ్లో ఉంటాయి. బట్ లేటెస్ట్ స్టేజ్ ఈజ్ క్రూషియల్, న్యూరలాజికల్, బికాస్ ఇనిషియల్ స్టేజ్లో దట్ ఈస్ వెన్. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటి అని అంటే కన్ఫ్యూజన్, పూర్ కోఆర్డినేషన్, సెన్సరీ డిస్టర్బెన్సెస్, మనం సెన్సెస్ కోల్పోవడం, నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, అండ్ ఇట్ డిస్టర్బ్స్ స్లీపింగ్ సైకిల్. తద్వారా ఏంటనంటే మన స్లీపింగ్ సైకిల్ ఏదైతే ఉందో, ఈ నిద్ర హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. తద్వారా పడుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ స్లీపింగ్ సిక్నెస్. బిహేవియరల్ చేంజెస్ వస్తాయి అండ్ లాస్ట్లో కోమాకి కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. దట్ ఈస్ స్లీపింగ్ సిక్నెస్. ఫ్యాటాలిటీ, ఇఫ్ అన్ట్రీటెడ్ చచ్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం ఇచ్చినట్టయితే కనుక మనం దీన్ని క్యూర్ చేయడానికైతే ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ గ్లోబల్ ఎఫర్ట్స్, ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ రోడ్ మ్యాప్. దిస్ స్లీపింగ్ సిక్నెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ రోడ్ మ్యాప్ ఫ్రమ్ 2021 to 2030. అంటే ఈ టైంలో నెగ్లెక్ట్ చేయబడినటువంటి వ్యాధులన్నిటినీ కూడా ఆఫ్రికా నుంచి పారదోయాలి. అంటే వేరే దేశానికి కాదు, మొత్తం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి. కాస్ట్ రెడ్యూస్డ్ బై 95% సిన్స్ 2000 డ్యూ టు ఇంప్రూవ్డ్ స్క్రీనింగ్, ట్రీట్మెంట్ అండ్ వెక్టార్ కంట్రోల్. 95% కాస్ట్ అనేది తగ్గిందంట. ఎందుకనంటే ఈ పర్టికులర్గా ఈ డిసీజ్ రాగానే ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసి వీడికి ఆ డిసీజ్ ఉంది, చలో వాడికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇచ్చేసినామంటే అది తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతున్నాయి. కెన్యాస్ ఎలిమినేషన్ యాడ్స్ టు సక్సెసర్ ఆఫ్టర్ టోగో అండ్ బెనిన్. ఈ రెండు కంట్రీస్ కూడా స్లీపింగ్ సిక్నెస్ని వాళ్ళ కంట్రీ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. నౌ కెన్యా జాయినింగ్ దట్ పర్టికులర్ గ్రూప్. టార్గెట్ ఏంటనంటే గ్లోబల్ ఎలిమినేషన్ బై 2030. ఓన్లీ ఆఫ్రికానే కాదు, ఎక్కడైనా సరే స్లీపింగ్ సిక్నెస్ అనేది కంప్లీట్గా ప్రపంచం నుండి ఎలిమినేట్ చేయాలి 2030 వరకు ఈజ్ ది టార్గెట్ దట్ ది WHO ఈజ్ హ్యావింగ్. తద్వారా ఏంటనంటే ఇట్ రెడ్యూసెస్ మోర్టాలిటీ, మరణాలని తగ్గిస్తుంది, అండ్ మార్బిడిటీ అంటే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావడం అన్నమాట. రోగాలు ఎక్కువ రావడం, రోగాలు ఎక్కువ వచ్చినాయంటే మనం వీక్ అయిపోతాం, బాడీ వీక్ అయిపోతుంది, రైట్? కాస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం బాడీ కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మోర్టాలిటీ ఎంత కష్టమో, అంటే చనిపోవడం అనేది ఎంత బాధాకరమో, మార్బిడిటీ ఈజ్ ఆల్సో దట్ మచ్ ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ బూట్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, బికాజ్ ఈ రోగాల వల్ల చాలా మంది పంట పొలాల్లోకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. తద్వారా ఏంటంటే అగ్రికల్చర్ పీపుల్కి ఎక్కువ ఎఫెక్ట్ పడడం వల్ల వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మనం ఎలిమినేట్ చేసినట్టయితే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది. స్ట్రెంథెన్స్ హెల్త్ సిస్టమ్స్ అండ్ షో కేసెస్ సక్సెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఒక కంట్రీయో లేకపోతే WHO అనుకుంటే అవ్వదు కదండి. సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్, అంతర్జాతీయంగా అందరూ భాగస్వామ్య కంట్రీస్ కానీ సంస్థలు కానీ అందరూ కూడా ఒకే తాటిపైన ఉండి గనక మనం వర్కౌట్ చేయగలిగినట్టయితే మొత్తం ప్రపంచం నుండి 2030 కల్లా ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్తో పాటు స్లీపింగ్ సిక్నెస్ని కూడా మనం ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, రైట్? దట్ ఈస్ స్లీపింగ్ సిక్నెస్. నెక్స్ట్ కమ్స్ ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్. ఈ స్టెమ్ సెల్ అంటే ఏంటండి? మూలకణం అంటాం. దీని యొక్క బ్యాంక్ అంటే ఈ స్టెమ్ సెల్స్ని స్టోర్ చేయాలి. దేని యొక్క? యానిమల్స్ యొక్క, జంతువుల యొక్క మూల కణాలని స్టోర్ చేయడం అనేది ఇట్స్ ఒక ఇంపార్టెంట్ థింగ్. ఆ స్టోర్ చేయడాన్ని మనం బ్లడ్ బ్యాంక్ లాగా ఇప్పుడు స్టెమ్ సెల్ బ్యాంక్స్ అన్నమాట. ఇప్పుడు అలాగే స్పెమ్ బ్యాంక్స్ కూడా వచ్చాయి. మానవ వీర్యాన్ని కూడా సేవ్ చేసుకునే ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి నవ్ ఇట్స్ టైమ్ ఫర్
హ్యావింగ్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్. ఎక్కడ సార్ ఇది ఇనాగ్రేట్ చేశారు ఈ పర్టికులర్ బయోబ్యాంక్ అండ్ ల్యాబొరేటరీ అని అంటే ఇట్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, NIAB, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, హైదరాబాద్. స్టెమ్ సెల్స్ మూల కణాలు వేరియస్ టైప్స్లో ఉంటాయండి. ఇట్ ప్లేస్ వేరియస్ రోల్ ఇన్ రిపేర్ అండ్ రీజనరేషన్ ఆఫ్ ది చచ్చిపోయిన కణాలు, చచ్చిపోయిన డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తోసేసి కొత్త కణాలని పునరుత్పత్తి చేయించడంలో ఈ స్టెమ్ సెల్స్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ అన్నమాట. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎంబ్రయోటిక్ స్టెమ్ సెల్స్ అంటాము, అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటాం. ఎంబ్రయోటిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్. ఈ ఎంబ్రయోటిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటనంటే derived from early stage embryos, pluripotent, can develop into any cell type. ఇది ఎర్లీ స్టేజ్లో మనం తీసుకోవడం వల్ల లేకపోతే ఎర్లీ స్టేజ్లో మనం దీన్ని లోపలికి ప్రవేశపెట్టడం వల్ల ఏంటనంటే ఇది ఇట్ కెన్ డెవలప్ ఇంటూ ఎనీ సెల్ టైప్. లోపల మనకి అవసరం ఏది ఉందో దానికి తగ్గట్టుగా అది మార్చుకోగలదు. రెండోది ఏంటంటే అడల్ట్ స్టెమ్ సెల్స్. అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటనంటే ఏదైతే మనకి అవసరానికి కావాల్సింది ఉందో ఆ పర్టికులర్ థింగ్కి మాత్రమే, అంటే టార్గెటెడ్గా మాత్రమే ఇది పనిచేస్తుంది. ఈ స్టెమ్ సెల్స్ ఫౌండ్ ఇన్ టిష్యూస్ లైక్ బోన్ మ్యారో, స్కిన్, మల్టీపోటెంట్, కెన్ ఫార్మ్ ఓన్లీ రిలేటెడ్ టు సెల్ టైప్స్. ఆ పర్టికులర్ సెల్ టైప్కి సంబంధించి మాత్రమే అది పనిచేయడం జరుగుతుంది. ఎంబ్రయోటిక్ స్టెమ్ సెల్స్ లాగా దాని యొక్క రూపాన్ని మార్చుకొని లైక్ వేరే దానికి కూడా పనిచేయదు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, దిస్ పర్టికులర్ యానిమల్ స్టెమ్ సెల్ బ్యాంక్ అండ్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో 9,300 స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీతో 1.85 crore కాస్ట్తో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫోకస్ ఈస్ రీజనరేటివ్ మెడిసిన్, సెల్యులర్ థెరపీస్ ఫర్ లైఫ్ స్టాక్, డిసీజ్ మోడలింగ్, టిష్యూ ఇంజనీరింగ్ అండ్ రీప్రొడక్టివ్ బయోటెక్నాలజీ. దీస్ ఆర్ ది మేజర్ ఫోకసెస్ ఆఫ్ దిస్ బయోబ్యాంక్. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే స్టెమ్ సెల్ కల్చరల్ యూనిట్ ఉంది, 3D బయో ప్రింటర్ ఉంది, బ్యాక్టీరియల్ కల్చరల్ ల్యాబ్, క్రయో స్టోరేజ్ ఫెసిలిటీ, ఆటోక్లేవ్ రూమ్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, అన్ఇంటరప్టెడ్ పవర్ బ్యాకప్, different advanced infrastructure facilities there so that it will help the livestock. జంతువుల సంరక్షణలో ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుందని మనం ఇది ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, ఇట్ ఈస్ సపోర్టెడ్ బై నేషనల్ బయోఫార్మా మిషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సెటప్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. Will expand to enable biobanking of animal stem cells and derivatives over a period of time. So this is DBT, BIRSC will be the institutionally supporting this particular program. And it is aligning Pradhani Narendra Modi's BioE3 also. What is this BioE3? Biotechnology for economy, environment and employment. Biotechnology is very very important. ఆ బయోటెక్నాలజీలో మనం ఎక్కువ ఫోకస్ చేయడం ఇట్ విల్ హెల్ప్ ది ఎకానమీ. లైఫ్ స్టాక్ హెల్ప్ చేస్తుంది కదా, అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తుంది, అండ్ ఇన్ రిటర్న్ ఇట్ విల్ క్రియేట్ ఎంప్లాయబిలిటీ. దిస్ ఈస్ ది I3, బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. అండ్ ద బెనిఫిట్స్ ఏముంటాయండి? లైఫ్ స్టాక్ ప్రొడక్టివిటీకి హెల్ప్ అవుతుంది, డెవలప్మెంట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ బేస్డ్ థెరపీస్ ఫర్ వెటర్నరీ health, contributes to food security and rural livelihood, promotes Atmanirbhar Bharat Abhiyan. Next, National Biopharma Mission, Innovation in India. We call it as I3 Innovation in India. అంటే భారతదేశంలోనే ఈ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ జరగాలి అని చెప్పి వి కేమ్ అప్ విత్ దిస్ నేషనల్ బయోఫార్మా మిషన్. ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ మిషన్ ఫర్ యాక్సలరేటింగ్ డిస్కవరీ రీసెర్చ్. 50% will be co-founded by the World Bank, implemented by Department of Biotechnology, supports biopharmaceuticals, vaccines, biosimilars, medical devices and diagnostics. Ivanninti kuda this particular National Biopharma Mission I3 Innovation in India will be helping. Fight sir? Cool. Then fight against antibiotic resistance. యాంటీబయోటిక్స్ మనం ఎక్కువ వాడడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియానో వైరస్ ఏదైనా సరే మనం ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ యాంటీబయోటిక్స్కి అవి అలవాటు పడిపోతున్నాయి. వీటికి అలవాటు పడటం వల్ల అంటే ఏంటి దాని అర్థం? లోపల ఉన్న వైరస్ ఏమనుకుంటుంది అంటే వీడు ఎప్పుడు యాంటీబయోటిక్స్ చేసుకుంటానే ఉంటాం కాబట్టి అది కూడా దానికి అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోవడం వల్ల
మన రోగ నిరోధక శక్తి, మన బాడీలో న్యాచురల్గా ఉండేటువంటి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో తగ్గిపోతుంది అనమాట. దాని మీద ఫైట్ అగైన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. రీసెర్చర్స్ ఎట్ ఐఐటి రూర్కీ have developed a novel drug candidate, that is compound 3B, that can restore the effectiveness of meropenem against deadly drug resistance bacteria. ఈ కాంపౌండ్ 3B అనేది ఈ పర్టికులర్ యాంటీబయాటిక్ దట్ ఈస్ మెరోపినంని ప్రాపర్గా వర్క్ చేయించడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. దట్ ఈస్ ఫౌండ్ బై ఐఐటి రూర్కీ. వాట్ ఈస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బికాస్ రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఏంటంటే ఇట్ విల్ లీడ్స్ టు లాంగర్ హాస్పిటల్ స్టేస్, హయ్యర్ మెడికల్ కాస్ట్ అండ్ ఇంక్రీజ్డ్ మోర్టాలిటీ. మరణాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ గ్లోబల్ హెల్త్ థ్రెట్ బై WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఒక గ్లోబల్ హెల్త్ థ్రెట్ గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు సార్ ఇది ఎందుకు జరుగుతుంది? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎందుకు జరుగుతుంది సార్ అని అంటే, మిస్యూజ్ ఆర్ ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ఎక్కువ తీసుకోవడం లేకపోతే తప్పుగా తీసుకోవడం, ఇన్అడెక్వేట్ డోసేజ్, కావలసిన మోతాదులో తీసుకోలేకపోవడం, అండ్ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ సైకిల్స్. ఎన్ని రోజులు తీసుకోవాలనేది ఒక ఇస్తాడా డాక్టర్, 2 రోజులు 3 రోజులు వారం రోజులు తీసుకోమని మనకు నచ్చినప్పుడు తీసుకోవడం, అట్లా తీసుకోకుండా. సెల్ఫ్ మెడికేషన్, ప్రతి ఒక్కరు యూట్యూబ్ డాక్టర్సే, ప్రతి ఒక్కరు గూగుల్ డాక్టర్లే. గూగుల్ ఏం చెప్తే అది, యూట్యూబ్ ఏం చెప్తే అది తీసుకేసుకోవడం, డాక్టర్ సపోర్ట్ లేకుండా. యాంటీబయాటిక్స్ ఇన్ ఫుడ్ యానిమల్స్. నెక్స్ట్, పూర్ డయాగ్నోసిస్. 50 to 70% ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ యాంటీబయాటిక్స్ ఆర్ అన్నెసెసరీ. అవసరం లేని చోటల్లా మనం యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. ఎఫర్ట్స్ అగేన్స్ట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏముంది? రెడ్ లైన్ క్యాంపెయిన్, దట్ మీన్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు, లేకపోతే యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. నాక్నెట్, నేషనల్ యాంటీబయోటిక్ కన్జంప్షన్ నెట్వర్క్, ట్రాక్స్ యాంటీబయాటిక్ యూసేజ్ వయా NCDC. గ్లోబల్ ఇనిషియేటివ్స్ తీసుకున్నట్టయితే గ్లోబల్ యాంటీబయాటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్, WHO వేరే వాళ్ళతో కోఆర్డినేట్ చేసి తీసుకొని వచ్చింది. నెక్స్ట్, WHO గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఇవి గ్లోబల్ ఇనిషియేటివ్ హౌస్ అనమాట. వాట్ ఆర్ దిస్ వే హెడ్ ఏముంటుంది చెప్పండి? ఎన్హాన్స్డ్ డయాగ్నోస్టిక్స్, ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ ఎన్ఫోర్స్మెంట్, యాంటీబయాటిక్స్ తీసుకోవాలంటే ప్రిస్క్రిప్షన్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ చేయాలి. నెక్స్ట్, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం. స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో, అపార్ట్మెంట్స్లో, వాట్ ఎవర్ ఇట్ మే బి, యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువ వాడకూడదు అని చెప్పి మనం చెప్పాలి. వాడాలి కానీ విత్ ప్రిస్క్రిప్షన్, కావాల్సిన మోతాదులో, కావాల్సిన డోసేజ్లో, డాక్టర్ చెప్పినట్టుగా, డాక్టర్ చెప్పినన్ని రోజులు వాడాలి. నెక్స్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ ఎంకరేజెస్ ఇండిజినస్ డ్రగ్ డిస్కవరీ లైక్ కాంపౌండ్ 3B. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, డాటా షేరింగ్, జాయింట్ రీసెర్చ్ and funding under WHO and global antimicrobial initiatives. Why this matter to India? Because India is one of the largest consumer of antibiotics. నెత్తిన వస్తుందని మెడికల్ షాప్కి వెళ్తాడు, కంపల్సరీ మెడికల్ నెత్తినొప్పి టాబ్లెట్తో పాటు యాంటీబయాటిక్ ఇస్తాడు. హై బర్డెన్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ వీక్ రెగ్యులేషన్, చాలా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉంటాయి మన దగ్గర. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ థ్రెటన్స్ హెల్త్ సెక్యూరిటీ, అగ్రికల్చర్ అండ్ ఎకానమీ. ఓవరాల్ ఎకానమీ విల్ బి థ్రెటెండ్. రోగ నిరోధక శక్తిని మనం ప్రాపర్గా నిలుపుకోలేకపోతే, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకుంటే కనుక మెడికల్ కాస్టులు పెరుగుతాయి, ఇన్కమ్ అంతా అక్కడికే పోతుంది, అప్పులు ఎక్కువ అవుతాయి, రైట్? మెడికల్ సపోర్ట్ మనకి సరిపోదు. బికాజ్ జనాలు, మన ప్రపంచ జనాభాలో మనం మొదటి స్థానంలో ఉండబోతున్నాం కొన్ని రోజులు, ఆల్రెడీ ఉన్నాము, అఫీషియల్గా ఉండబోతున్నాము. గెటింగ్ మై పాయింట్? సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. లైక్ దెర్ ఆర్ few model question and answers are there. Please do practice these questions. And at the same time, next one is India's first commercial earth observation satellite constellation. భూ పరిశీలన ఉపగ్రహ కూటమి. ఇది ఎవరు తీసుకొని వస్తారు సార్ అని అంటే, ఇట్స్ ఎ ప్రైవేట్ ఇండియన్ కన్సార్షియం లెడ్ బై పిక్సెల్ స్పేస్, హ్యాస్ డిజైన్డ్, బిల్ట్, లాంచ్డ్ అండ్ ఆపరేట్ శాటిలైట్స్ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో పిక్సెల్ స్పేస్ అనేది ఈ పర్టికులర్ కాన్స్టలేషన్, ఈ ఉపగ్రహ కూటమిని అయితే తీసుకొని రావడం అనేది జరుగుతుంది. దీనిలో కేపబిలిటీస్ లేకపోతే అప్లికేషన్స్ ఏంటనంటే, వాట్ ఆర్ ద సెన్సర్స్ వీ హ్యావ్? పాన్క్రోమాటిక్, బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ తీస్తాయి. మల్టీ స్పెక్టోరల్,
విజిబుల్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ బ్యాండ్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. హైపర్ స్పెక్ట్రల్, మైక్రోవేవ్ సింథటిక్ అపేర్చర్ రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్, GNSS రిఫ్లెక్టరీ, SICK UV disometer, like different capacities that this is having. Applications, climate change monitoring help చేస్తుంది, disaster management, agriculture and crop forecasting, infrastructure planning, marine and coastal surveillance, urban development, national security and border management. అంటే వేరియస్ ఫీల్డ్స్లో మనకి ఇది హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి ఎట్లా పనిచేస్తాయి సార్ అంటే, దిస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ డిటెక్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. అంటే భూమి మీద నుంచి వచ్చే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో, రిఫ్లెక్టెడ్ కావచ్చు, ఎమిటెడ్ కావచ్చు, భూమి రిఫ్లెక్ట్ చేసేది కావచ్చు, ఎమిట్ చేసేది కావచ్చు, వీటిని యూజ్ చేసుకుంటే, అండ్ ఇట్ ఆపరేట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్స్ ఆర్ సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లో ఇవి పనిచేయడం జరుగుతుంది. సో రా డేటాని కలెక్ట్ చేస్తాయి సెన్సర్స్, భూమి మీద ఉన్న స్టేషన్స్ కి పంపించడం జరుగుతుంది. ప్రాసెస్డ్ ఇంటూ ఎనలైసిస్ రెడీ డేటా, కన్వర్టెడ్ ఇంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఫర్ ఎండ్ యూజర్స్. సెన్సార్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని భూమి మీదకి పంపిస్తే, భూమిలో మన దగ్గర ఉన్నటువంటి స్టేషన్స్ లో దాన్ని ప్రాపర్ గా ప్రాసెస్ చేసి మనం ఎండ్ యూజర్ కి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డేటా సావరెనిటీ? ఇట్ రెడ్యూసెస్ India's dependence on foreign earth observation data providers. మనం ఏదైతే ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నామో ఇన్ఫర్మేషన్ కోసమో దాన్ని తగ్గించవచ్చు, బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్. నెక్స్ట్, జియోస్పేషియల్ లీడర్షిప్. అదే కాకుండా మన నైబర్హుడ్ కంట్రీస్లో చిన్న దేశాలకు కూడా తద్వారా హెల్ప్ అనేది జరుగుతుంది. నేషనల్ సెక్యూరిటీని మనం బిల్డ్ చేసుకోవచ్చు, లైక్ ఆపరేషన్ సింధూర్ లేకపోతే పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ లాంటివి జరగకుండా మనం చూసుకోవచ్చు. Commercial growth, space is into commercial now, space is commercial now. Okay, next, innovation ecosystem. Institutional support is given by Indian National Space Promotion and Authorization Center in space. This is giving this institutional support because this is an agency under Department of Space. It's a single window clearance for ప్రైవేట్ స్పేస్ యాక్టివిటీస్, బికాస్ దిస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్ ఏదైతే ఉందో, ఇట్స్ ఎ పిక్సెల్ స్పేస్, ఇట్స్ ఎ ప్రైవేట్ ఎంటిటీ. ప్రమోట్స్, ఆథరైజెస్, సూపర్వైజెస్ నాన్ గవర్నమెంటల్ స్పేస్ ఎంటిటీస్. ప్రైవేట్ సెక్టార్ని కూడా స్పేస్లోకి పుష్ చేయడానికి ఈ పర్టికులర్ ఇన్స్పేస్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఇస్రో అండ్ ప్రైవేట్ సెక్టార్, ఎనేబులింగ్ ఎ వైబ్రెంట్ కమర్షియల్ స్పేస్ ecosystem. So that's it for the day. Second mains question is there. So please do practice, and at the same time in the same PDF we have given MCQs also. 5 topics ki 5 MCQs ఉన్నాయి. కంపల్సరీగా ఆన్సర్స్ అనేవి కామెంట్లో తెలియజేయండి. అలాగే నిన్నటి రోజున జరిగినటువంటి ఎకానమీ క్లాస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ PDF అనేది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక కంపల్సరీగా వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి. దిస్ డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ది అప్కమింగ్ నోటిఫికేషన్స్. ఆల్ ది బెస్ట్, హ్యాపీ లెర్నింగ్ అండ్ జై హింద్.